ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో కొండగట్టుకు బయలుదేరనున్నారు. హైదరాబాద్లో తన నివాసం నుంచి బయలుదేరిన పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గం ద్వారా కొండగట్టు చేరుకుంటారు. 11 గంటలకు అంజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం 12 గంటలకు హైదరాబాద్ తిరుగు పయనమవుతారు. పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. జిల్లా ఎస్పీ భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించాక పవన్ తన మొక్కులు తీర్చుకోనున్నారు. కొండగట్టు అంజనను తమ ఇంటి ఎలవేల్పుగా పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉంటారు. గతంలో వారాహి యాత్రకు ముందు ఆ వాహనానికి తొలి పూజ కొండగట్టులో నిర్వహించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో కొండగట్టుకు బయలుదేరనున్నారు. హైదరాబాద్లో తన నివాసం నుంచి బయలుదేరిన పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గం ద్వారా కొండగట్టుకు చేరుకుంటారు. 11 గంటలకు అంజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం 12 గంటలకు హైదరాబాద్ తిరుగు పయనమవుతారు. పవన్ రాక సందర్భంగా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది. జిల్లా ఎస్పీ భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించాక పవన్ తన మొక్కులు తీర్చుకోనున్నారు. కొండగట్టు అంజనను తమ ఇంటి ఎలవేల్పుగా పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉంటారు. గతంలో వారాహి యాత్రకు ముందు ఆ వాహనానికి తొలి పూజ కొండగట్టులో నిర్వహించారు. హైదరాబాద్ పవన్ కళ్యాణ్ నివాసం నుంచి మా కరెస్పాండెంట్ కుమార్ జాయిన్ అవుతున్నారు. కుమార్, అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ రోజు పూర్తిగా జరిగే అవకాశం ఉంది. అన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం బయలుదేరే పవన్ కళ్యాణ్. సతీష్, హైదరాబాద్ నుంచి మరికొద్ది సేపట్లో ఏదైతే ఏపీ ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరికొద్ది సేపట్లో కొండగట్టుకైతే బయలుదేరనున్నారు. ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ నివాసం నుంచి నేరుగా రోడ్డు మార్గంలో కొండగట్టుకైతే చేరుకుంటారు. ఈరోజు ఉదయం 11 గంటలకు అక్కడ చేరుకున్న తర్వాత ఏదైతే అంజగట్టుకు సంబంధించి ఆయన మొక్కులైతే తీర్చుకుంటారు. ముఖ్యంగా గతంలో చూసుకున్నట్టయితే ఏదైతే కూటమి నెగ్గిన తర్వాత మొట్టమొదటిసారి ఏపీ డిప్యూటీ సీఎం అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదైతే హైదరాబాద్ నుంచి నేరుగా కొండగట్టు అయితే చేరుకుంటారో అక్కడ చేరుకున్న తర్వాత ఏదైతే తన మొక్కునైతే తీర్చుకున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గతంలోని ఏదైతే మన ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత పవన్ కళ్యాణ్కి అక్కడ ఒక ప్రమాదం అయితే తప్పింది. అప్పటి నుంచి కూడా ముఖ్యంగా ఏదైతే కొండగట్టు అంజన్నను అయితే ఎక్కువగా ఇష్టపడతారో అలాగే పవన్ కళ్యాణే కాకుండా కుటుంబ సభ్యులు కూడా ఏదైతే మెగా ఫ్యామిలీ కూడా ఏదైతే ఇష్టాను దైవంగా అయితే భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గతంలోని పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయిన తర్వాత ఈసారి కూటమిలోని ఘన విజయం అయితే సాధించారు. ముఖ్యంగా 21 నుంచి 21 సీట్లు కూడా గెలుచుకున్నారు. 2 ఎంపీ సీట్లు గెలుచుకున్న తర్వాత తొలిసారిగా ఏదైతే హైదరాబాద్ నుంచి కొండగట్టు అయితే వెళ్ళనున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయితే దీక్షలో ఉన్నారు. అలాగే ఇక్కడ హైదరాబాద్ నుంచి నేరుగా మరికొద్ది సేపట్లో ఏదైతే మాదాపూర్లో తన నివాసం నుండి నేరుగా రోడ్డు మార్గంలో కొండగట్టు అయితే చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడ తన మొక్కులను అయితే తీర్చుకుంటాం కూడా జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూటమిలో విజయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర అయితే పోషించారు. ఎన్నికల్లో ఇంటింటికి ప్రచారం కూడా చేశారు. జగన్ ప్రభుత్వం తప్పిదాలను ఎత్తి చూపుతూ కూడా దాంతో కూటమికి ముఖ్యంగా ఘన విజయం అయితే చేపట్టారు. అలాగే తన పార్టీకి సంబంధించి 21 మంది శాసనసభ్యులు అలాగే 2 ఎంపీలను కూడా గెలుపొందించారు. దీంతో పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ట్రెండ్ సెట్గా మారిపోయారు. అలాగే పవన్ కళ్యాణ్ గెలుపుతో కొండగట్టు అంజన స్వామి మరోసారి అయితే ప్రస్తుతం
ఆయన అయితే దర్శించుకొని ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే గతంలోని 2009 ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్కు కొండగట్టు సమీపంలో ప్రమాదం అయితే తప్పిన సంగతి కూడా తెలిసిందే. హైటెన్షన్ వైర్లు పడటం అప్పట్లో తీవ్ర కలకలం అయితే రేపింది. అప్పటి నుంచి కూడా కొండగట్టు ఏదైతే అంజన్న పవన్ కళ్యాణ్ ఇష్టానుదయంగా భావిస్తుంటారు. ఏ మంచి పని చేపట్టినా ముందుగా కొండగట్టు అయితే వెళ్తుంటారు. గత ఎన్నికల్లో ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ వారాహి అనే ప్రత్యేక వాహనాన్ని కూడా ఉపయోగించారు. ఆ వాహనాన్ని కూడా ముఖ్యంగా మొట్టమొదటిసారి ఏదైతే కొండగట్టులో పూజ చేసిన తర్వాత ఆ వాహనాన్ని కూడా ఏదైతే తన ప్రచారంలో అయితే ఉపయోగించుకోవడం జరిగింది. తర్వాత కూటమి ఏదైతే ఘన విజయం సాధించిన తర్వాత అలా చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎంగా అవడం కూడా జరిగింది. ముఖ్యంగా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో తమకు మంచి జరిగిందని పవన్ కళ్యాణ్ ఏదైతే మరోసారి కొండగట్టుకైతే వెళ్తున్నట్లు కూడా ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. మరికొద్ది సేపట్లోని ఏదైతే మాదాపూర్లో తన నివాసం నుంచి నేరుగా ఏదైతే కొండగట్టుకు అయితే చేరుకుంటారో రోడ్డు మార్గంలో కొండగట్టు చేరుకుని 11 గంటల సమయంలోని అక్కడ తన మొక్కులు అయితే తీర్చుకుంటారు. అలాగే ఈవినింగ్ ఏదైతే 4:30 సమయంలోని తిరిగి మళ్ళీ మాదాపూర్కి తన నివాసానికి అయితే చేరుకుంటారు. సతీష్ రైట్, అంటే గెలిచిన తర్వాత తొలిసారిగా తెలంగాణకు వచ్చారు. అందులో తన మొక్కులు కూడా కొండగట్టు ఆలయం నుంచి ఆయన ప్రారంభించబోతున్నారు. తన మొక్కులు చెల్లించుకోబోతున్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా జన సైనికులు కూడా చాలా భారీ సంఖ్యలోనికి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక అధికార హోదాలో వచ్చారు, ఒక డిప్యూటీ సీఎం హోదాలో వచ్చారు కాబట్టి ఇప్పుడు షెడ్యూల్ ప్రకారం వెళ్తుంది అనుకోవచ్చు. అంటే దారి పొడవునా ఏమన్నా అభిమానుల కోలాహలం ఉంటే కొంచెం ఏమన్నా అయ్యే ఛాన్స్ ఉంది. అసలు ఎలా ప్లాన్ చేస్తారు అక్కడ అధికారులు? ఆయన షెడ్యూల్ గురించి ఏం చెప్తున్నారు? సతీష్, ముఖ్యంగా ఏదైతే ఆంధ్రాలోని తన ఘన విజయం సాధించిన తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో మొట్టమొదటిసారి అయితే హైదరాబాద్ చేరుకున్నారు. అలాగే మొట్టమొదటిసారి కూడా ఏదైతే కొండగట్టు ఆలయానికి అయితే చేరుకుంటున్నారు. ముఖ్యంగా ఏదైతే తెలంగాణకు సంబంధించి జన సైనికులు కూడా ఏదైతే తన రాకను కూడా ఎంతో సంబరంగా అయితే జరుపుకుంటున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ మార్గాన్ని మధ్యలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా తెలంగాణ ప్రభుత్వం అలాగే పోలీస్ శాఖ వారు కూడా తగిన చర్యలు అయితే తీసుకున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఇక్కడ ప్రస్తుతం మాదాపూర్లో తన నివాసం దగ్గర కూడా జన సైనికులు కూడా ఇక్కడికైతే ఒక్కొక్కరుగా అయితే చేరుకుంటున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దీక్షలో ఉన్న నేపథ్యంలోని ఏదైతే తమకు సహకరించాలంటూ కూడా ఇప్పటికే జనసేనకు సంబంధించిన నేతలు కూడా చెప్తున్నారు. అలాగే మరొక పక్క ఇక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గంలో కొండగట్టుకు అయితే చేరుకుంటారు. ముఖ్యంగా కొండగట్టు చేరుకునే రోడ్డు మార్గంలో కూడా జన సైనికులు కూడా ఏదైతే ముఖ్యంగా జెండాలతోని అలాగే స్వాగతం పలకడానికి కూడా మొత్తం రూపకల్పన అయితే చేసుకోవడం జరిగింది. అలాగే మరొక పక్క ఏదైతే తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖ వారు కూడా భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దీక్షలో ఉన్న నేపథ్యంలో అక్కడ ప్రస్తుతం తన మీద ఏదైతే ఎటువంటి ఎవరు పడకుండా ఉండకూడదని కూడా ప్రస్తుతం పోలీస్ శాఖ వారు కూడా పూర్తిగా సెక్యూరిటీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరొక పక్క ఏదైతే ఈ రోడ్డు మార్గం వెళ్ళే సమయంలో కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా తెలంగాణ ప్రభుత్వం అలాగే పోలీస్ శాఖ వారు కూడా పూర్తిగా జాగ్రత్తలు అయితే తీసుకోవడం జరిగింది. సతీష్, రైట్, ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది కుమార్? ఇంకెంతసేపట్లో బయలుదేరిపోతున్నారు? మరి అంటే మామూలుగా షెడ్యూల్ ప్రకారం చూసుకున్నట్టయితే ఉదయం 7 గంటలకే పవన్ కళ్యాణ్ అయితే బయలుదేరాల్సి ఉంది. మరికొద్ది సేపట్లో అంటే మరొక 10-15 నిమిషాలు అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతారు. ముఖ్యంగా ఏదైతే తన సెక్యూరిటీతో పాటు ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ కాబట్టి ప్రస్తుతం తన సెక్యూరిటీతో పాటు మరొక 10-15 నిమిషాలు అయితే ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతారు. ఇక్కడి నుంచి రోడ్ మార్గంలోనే నేరుగా కొండగట్టే చేరుకుంటారు. ముఖ్యంగా 11 గంటల సమయంలో అయితే కొండగట్టుకు అయితే చేరుకునే అవకాశం అయితే ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ కుమార్.